ఈరోజు వాక్య ధ్యానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను అందరి విషయమును స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. ఆమేన్. అందరికిని తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు పౌలు భక్తుడి గురించి మనము 1 కొరింథీయులు 9వ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని విశేషమైన మాటలు అంటూ ఉన్నాడు. 16వ వచనంలో చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటూ ఉన్నాడు. ఇక్కడ దాసుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు. అంటే శ్రమ అని అంటున్న మాటను జ్ఞాపకము తెచ్చుకుంటే, ఆయన శ్రమ పడుతుంది ఆయన ధనధాన్యముల కోసమా, ఆయన సంపద కోసమా కాదు, ఆత్మల సంపద కోసము శ్రమ పడుతూ ఉన్నాడు. అందుకనే దాసుడిగా చేసుకుని ఉన్నాడు. అందరికీ నేను దాసుడిని అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు విశ్వాసివైనా నీవు సేవకుడివైనా ఈరోజు నిన్ను నీవు తగ్గించుకొని నీవు అనేక ఆత్మలు రక్షించటము కోసము శ్రమ పడుతూ ఉన్నావా? పౌలు భక్తుడైతే ఎలా అంటూ ఉన్నాడు, ఇతరులను క్రీస్తులోనికి తెచ్చేలా, నేను క్రీస్తు యొద్దకు నడిపించేలా చేయటానికి నా స్వేచ్ఛా స్వతంత్రాలు కూడా నేను వదులుకుంటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇతరుల్ని ఏ విధంగా దేవుని యొక్క మార్గంలోనికి నడిపించటానికి ఇష్టపడుతున్నాడో, తను వ్యక్తిగతంగా ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఈ వాక్యంలో తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను నన్ను రక్షించటానికి అనేక మందిని దేవుని మార్గములోనికి నడిపించటానికి పౌలు తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ అంగీకరిస్తున్నట్లయితే మీరందరూ కూడా అట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎందుకంటే తను అంటున్న మాటలు మనము చూస్తూ ఉంటే మరొక వచనాన్ని చూద్దాం. 22వ వచనాన్ని చూస్తే, బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడినైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. ఆమేన్. బలహీనత కలిగి ఉన్నవారిని సంపాదించుకున్నటకు నేను బలహీనుడిగా ఉన్నాను అంటూ ఉన్నాడు. అంటే విశ్వాసములో బలం గల మనము ఎక్కువ బలహీనులైన వారి లోపాలను మనం భరించి మనము వారిని దేవుని యొక్క మార్గములోనికి, అంటే పాపము యొక్క విముక్తిలో నుంచి బయటికి తీసుకువచ్చి దేవుని సన్నిధిలోనికి నడిపించటానికి మనం బద్ధులమై ఉన్నాము. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను బలహీనులను సంపాదించటానికి బలహీనుడిగా ఉంటిని అంటూ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప సేవను పౌలు భక్తుడు చేస్తున్నాడు. వర్ణించటానికి కూడా మాటలు సరిపోని విధంగా దేవుని యొక్క పరిచర్యను పౌలు భక్తుడు చేసినట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ విశ్వాసివైనప్పటికీ నీవు విశ్వాసములో బలపడి నీవు అనేక మందిని దైవ సన్నిధిలోనికి నడిపించటానికి సిద్ధపాటు చేసుకొని నీవు నీ యొక్క సమయాన్ని దేవుని కొరకు వినియోగించమని ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. పౌలు ఏ విధంగా అయితే నేను దాసుణ్ణి అందరికీ అంటూ ఉన్నాడో, మేము కూడా ప్రభువా మా ముందు నశించిపోతూ ఉన్న వారిని నాయనా నీ మార్గంలోనికి నడిపించటానికి మమ్మల్ని మేము తగ్గించుకొని, అయా మమ్మల్ని మేము దాసులుగా ఎంచుకొని వారిని మార్గంలోనికి నడిపించుటకు అట్టి శక్తిని, అట్టి జ్ఞానమును, అట్టి తెలివిని, అట్టి వాక్యపు ఆయా తండ్రి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి.